నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. క్యాంపు కార్యాలయంలో ప్రజావేదికలో అర్జీల స్వీకరణ. రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై దర్శి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో విజయోత్సవ సభలు. సూపర్ 6 పథకాలు సూపర్ సక్సెస్ చేశామన్న నాయకులు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలన్న జేసీ కల్పనా కుమారి. ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడిన గుడ్ సమారిటన్లకు సత్కారం. గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు చేరవేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలకు సంబంధించిన అర్జీలు స్వీకరించి తక్షణం పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను సూపర్ సక్సెస్ చేసి ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పేర్నమిట్టలోని లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన విజయోత్సవ సభ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 3 పిల్లలకు తల్లికి వందనం అందుకున్న చీమకుర్తికి చెందిన పద్మ, కిట్ అందుకున్న 8వ తరగతి విద్యార్థిని వహీదా, రెండేళ్లలో 95,000 రూపాయలు అందుకున్న పాస్టర్ కర్ణా విజయబాబు, నగదు ప్రోత్సాహాన్ని అందుకున్న మజీద్ ఇమాంలు సాబీర్, అస్సర్ వారి ఆనందాన్ని పంచుకున్నారు. జమ చేయడం జరుగుతుంది. తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పథకం ద్వారా విద్యార్థులు విద్యలో భవిష్యత్తులో ముందుకు వెళ్ళి వారి యొక్క ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పథకాల్ని నిరుపేద విద్యార్థుల కోసం తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి మన విద్యాశాఖ మంత్రి I am speaking about the Dokka Seethamma Madhyana Bhojana Padhakam introduced by the AP government school students. The Dokka Seethamma Madhyana Bhojana Padhakam introduced by the AP government. The Madhyana Bhojana Padhakam is ensures that students receive nutrition and healthy minerals at school. This competition, this Madhyana Bhojanam will students approach healthy and minerals attendance and concentration in the class. Behalf of all students and the parents. ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్లో అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగా మా హాస్టల్ కూడా ఇంతవరకు 95,000 వరకు ఆందోళన వచ్చారు. దాన్ని బట్టి ప్రభుత్వం స్తుతిస్తూ మరి ప్రభుత్వం బాగుండాలని నాయకుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు నేను ప్రార్థనలు చేస్తూ ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి దీనివల్ల చిన్న చిన్న పల్లెటూళ్ళలో, మసీదుల్లో వాళ్ళకు వేతనం ఇవ్వక ఇబ్బంది పడే వాళ్లకు ఈ ప్రభుత్వం ద్వారా చాలా లబ్ధి దొరికింది. ప్రత్యేకంగా విజయ్ కుమార్ సార్ ద్వారా నేను కూడా సీఎం ఫండ్ ద్వారా నేను కూడా లబ్ధి పొందాను. అందుకని ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ప్రజల శ్రేయస్సు కోసమే ఈ ప్రభుత్వం వచ్చినట్టుగా మేమందరం భావిస్తున్నాము. ఇలానే మంచి మంచి కార్యక్రమాలు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ ఘటన కలకలం రేపింది.
తెల్లవారుజామున దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఏటీఎం సామగ్రిని సింగనమల మండలం ఆకులేడు శివారులో గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం తాడిపత్రి ప్రధాన రహదారిపై ఉన్న ఎస్బీఐ ఏటీఎం గది అద్దాలను పగలగొట్టి యంత్రంతో పాటు అందులో ఉన్న బ్యాటరీలను అపహరించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడం, ఏటీఎం నుంచి సుమారు 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం స్థానికంగా సంచలనంగా మారింది. సమాచారం తెలుసుకున్న వెంటనే డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ సుబ్బరాయుడు, ఎస్ఐ రాంప్రసాద్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దుండగులు ఎత్తుకెళ్లిన ఏటీఎంకు సంబంధించిన సామగ్రిని సింగనమల మండలం ఆకులేడు గ్రామ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ కూడా ఆధారాల కోసం పరిశీలిస్తున్నారు. చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. ప్రమాదాలకు గురైన వారికి సత్వర వైద్య సాయం అందడంతో ప్రజలు కూడా తమ వంతు బాధ్యత వహించేలా విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రకాశం భవనంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రతి ప్రాణం విలువైందని జేసీ అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఒక్కరు కూడా చనిపోకూడదని చెప్పారు. ప్రమాద సమాచారాన్ని వెంటనే పోలీసులకు, వైద్యులకు తెలియజేయాలన్నారు. ఈ విధమైన సహాయం చేయడం ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడిన వారవుతారని అన్నారు. ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడడంలో, సత్వర వైద్య సాయం అందడంలో గుడ్ సమారిటన్లుగా నిలిచిన మద్దిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన రవిప్రసాద్, మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బొడ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన డి వెంకటరమణారెడ్డిలను ఘనంగా సత్కరించి నగదు బహుమతి అందజేశారు. డీటీసీ ఆర్ సుశీల, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డిఎస్పీఆర్ శ్రీనివాసరావు, ఆర్ఎన్బి ఎస్సి రవినాయక్, డిఈఓ రేణుక, డిఎస్ఓ పద్మశ్రీ, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్, జీజీహెచ్ సూపరింటెండెంట్ మాణిక్యరావు, ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, జాతీయ రహదారుల ప్రాథమిక సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. టెన్షన్ పడతారు దాంట్లో ఇంకా ఏమైనా వేరే డిపార్ట్మెంట్ ఉంటే కూడా డీటెయిల్స్ గా డిస్కషన్ చేస్తాము. కానీ ఇప్పుడు అజెండా పాయింట్స్ ఏంటంటే లాస్ట్ మీటింగ్ లో ఏమేమి పాయింట్స్ మేము డిస్కస్ చేసాము, ఏ ఆఫీసర్స్ కి ఏమేమి పని ఇచ్చాము, దాని మీద ఎంతవరకు చర్యలు తీసుకున్నారు. తర్వాత ఇంకా కొన్ని కమిటీ ప్రకారం మనకి కొన్ని పాయింట్స్ తీసుకోవాలి, దాని ప్రకారం యాక్షన్ తీసుకున్నారా లేదా. తర్వాత బ్లాక్ స్పాట్స్ సంబంధించి సిటీలో ఎట్లా ఎక్కువ యాక్సిడెంట్స్ సంబంధించి పాసిబిలిటీ ఉన్నాయి, దాని గురించి మేము మాట్లాడతాం. తర్వాత యాక్షన్ ప్లాన్ అంటే డిస్కషన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్, ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ మీద మేము లాస్ట్ టైం డిస్కషన్ చేసాము, దాని మీద ఇంకా పాయింట్స్ యాక్ట్ చేయాలి. తర్వాత సేఫ్ లైఫ్ ఫౌండేషన్ సంబంధించి కూడా కొన్ని వచ్చిన రికమెండేషన్స్ కూడా మేము డిస్కషన్ చేస్తాము. తర్వాత ఈ కొన్ని సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఆ ఆర్డర్స్ సంబంధించి. తర్వాత ఇంకా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి గుడ్ సమారిటన్ సంబంధించి. తర్వాత నవజీవన్, పిఎం రాహత్ స్కీమ్, దీంట్లో ఏమి ప్రొవిజన్స్ ఉన్నాయి, దీని ప్రకారం ఎక్కడ ఎంతవరకు మేము ఇంప్లిమెంటేషన్ చేసాము, ఇంకా ఎంత చేయాలి, దాని గురించి కూడా డిస్కషన్ చేస్తాం. అండ్ ఫైనల్గా ఈ ఇంటర్నల్ కేసెస్ సంబంధించి ఎవరైనా ఒక పేషెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పిలిచి క్వశ్చన్లు వేసి ఇంటరాక్ట్ చేసి భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. ఫ్రెండ్లీగా వాళ్ళకి జీవోస్ కూడా ఇచ్చున్నారు, ఎవరిని ఏమంటానికి లేదు. ఇంటిమేట్ చేసిన వెంటనే పేషెంట్ తీసుకొని 1 hour లోపు అక్కడికి చేరిన తర్వాత వాళ్ళు 7 days అడ్మిట్ అయ్యి ఉండి, అదేవిధంగా 1.5 lakh rupees వాళ్ళకి ఫ్రీగా ఎక్స్పెండిచర్ ఖర్చు పెడతారు. ఎవరిని ఏం అడగాల్సిన పని లేదు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సర్టిఫై చేయాలి యాక్సిడెంట్ వాస్తవంగా ఇతనికే జరిగింది,
తర్వాత జరిగిన తర్వాత ఈ గుడ్ సమర్థనే ఇన్ఫార్మ్ చేశాడు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ సర్టిఫై చేసి మెడికల్కి ఈ డార్లో వచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా ఈ అమౌంట్ ఇప్పుడు ఏదైతే చెక్ రూపేణ మేడం గారి ద్వారా ఇచ్చారో జగన్ పాలనలో జరిగిన అరాచకాలకు అమర్నాథ్ గౌడ్ హత్య నిదర్శనమని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ హింసకు స్థానం లేదని, ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అమర్నాథ్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గత గొడ్డలి పార్టీ పాలనలో 1 కాదు 2 కాదు లెక్కలేని దారుణాలు జరిగాయన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేశారన్నారు. అక్కను వేధిస్తున్నారని అమర్నాథ్ గౌడ్ ప్రశ్నించినందుకు వైసీపీ నేత మరో 3 కలిసి పెట్రోల్ పోసి హత్య చేశారని పేర్కొన్నారు. వైసీపీ నాయకుల మనస్తత్వానికి ఇవి ఉదాహరణలు మాత్రమేనన్నారు. సజ్జా హేమలత, మున్సిపల్ మాజీ చైర్మన్ సాంబశివరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు. అమర్నాథ్ గౌడ్ అనేటువంటి అబ్బాయి తన అక్క ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. చెరుకుపల్లి మండలంలో రేపల్లి నియోజకవర్గంలో వెళ్తూ వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ అక్కని కొంతమంది పోకిరి ఎదవలు ఇబ్బంది పెడుతుంటే ఆ సందర్భంగా ఈ అబ్బాయి వెళ్ళి అడ్డుకున్నాడు. అడ్డుకున్నటువంటి వాడిని పైశాచికంగా చిన్నపిల్లడు అనేటువంటి వాడు ఏమి అడ్డుకుంటే ఏమైనా కొడతాడా, చంపాడా, కత్తి తీసుకొని పొడిచాడా? అతన్ని తీసుకెళ్ళిపోయి కొట్టేసి చంపి తగలబెట్టారు. సో తగలబెట్టిన వాళ్ళు మరి ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేయాలి? ఇది తప్పు, ఒక చిన్న అబ్బాయి అతన్ని చంపడం ఏంటని చెప్పేసి ఏది మాట్లాడకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను కాపాడటం కోసం ప్రయత్నం చేశారు. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేసి మరి అన్నీ ఈవెన్ వినాయక చవితులు లాంటి పండుగలు ఇవన్నీ జరుపుకుంటూ మీరు మమ్మల్ని ఏం చేస్తారు అనేటువంటి ధోరణిలో ప్రవర్తించడం అనేది బాధాకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాటి ప్రతిపక్ష లీడర్గా ఆయన కూడా ఆ ఊరు వెళ్ళి సందర్శించడం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ఇవన్నీ కూడా మీ అందరూ తెలుసు ప్రజలకి. వీళ్ళందరినీ మనం ఒక్కసారి చూస్తే ఇతనేమో అక్క కోసం కాపాడుకోవాలని వెళ్తే చంపేశారు. డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగితే ఆ మాస్క్ కోసం ఆయన చివరికి పిచ్చోళ్ళగా మారిపోయాడు. ఒక డ్రైవర్ ఏం జరిగిందో తెలీదు, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి ప్లాన్ చేసి వాడిని చంపి డోర్ డెలివరీ చేయటం. సావగొట్టారు, సరే బాగానే ఉంది, చంపి శవాన్ని కూడా వాళ్ళ ఇంటికి పంపించటం. ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి చూసినప్పుడు జరిగిన 5 సంవత్సరాల విధ్వంసం మీద జగన్మోహన్ రెడ్డి యొక్క వికృత చేష్టాలు, ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. అక్కడ జరిగింది ఏంటంటే బాధితులు శిక్షించబడ్డారు, నేరస్తులు ఫ్రీగా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వము ఆనాడు ఈ యొక్క ప్రజల్ని పాలించింది. ఈ విషయాన్ని ప్రజలకు అర్థం కావాలన్న ఉద్దేశంతో ఈ చిన్న అబ్బాయి గురించి కూడా ఇవాళ చెప్పాల్సిన అవసరం వచ్చింది. దర్శి నియోజకవర్గ పరిధిలోని ప్రతి గడపకు వెళ్లి కూటమి 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని గురించి చెబుతామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. పీటీఎస్ కళ్యాణ మండపంలో 2 ఏళ్ల కూటమి పాలన విజయోత్సవ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాఘవేంద్ర, మాజీ ఎమ్మెల్యే పాపారావుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి చేస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నామన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో కుదేలైందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పరిశ్రమలొస్తున్నాయని, ఉద్యోగాల కల్పన జరుగుతోందని వివరించారు. నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పన చేపట్టామన్నారు. స్థానిక ఎమ్మెల్యే 2 ఏళ్ల నుంచి ప్రజల కోసం ఏం చేశారని లక్ష్మి ప్రశ్నించారు. ఆయన సమస్యలు పట్టించుకోరు, బురద జల్లే ప్రయత్నం మాత్రం చేస్తారని ఎద్దేవా చేశారు.
డాక్టర్ లలిత్ సాగర్, చంద్రశేఖర్, సుబ్బారావు, పిచ్చయ్య, శ్రీనివాసరావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి శాంతిలక్ష్మి, ఎంపీడీఓ కల్పన, ఏవో అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ మార్కెట్లో దొంగతనం కాలేదు. దాంట్లో 34 వచ్చేసారు. మన కూటమి ఎన్డీఏ చేస్తున్న విజయాలు ఒకటే కాదు, ఎందుకంటే పార్టీలకు అతీతంగా లబ్ధి పొందే ప్రతి ఒక్కళ్ళు ఆ లబ్ధిదారులకు తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి సంక్షేమం అందిస్తున్నారు, ఎట్లాంటి అభివృద్ధి చేస్తున్నారు. మనం కొత్తగా చెప్పుకోవాల్సింది లేదు, కానీ మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక విధ్వంస పాలన, మన ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత ఎలా అయితే క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయో రాష్ట్రానికి, అప్పుడు ప్రజలు ఎలా అయితే ఆలోచన చేశారో ఒక అనుభవం ఉన్న నాయకుడు కావాలని, గత ప్రభుత్వ పరిపాలన వల్ల అంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం వెళ్ళిపోతే ప్రజలంతా ఈ అరాచక పాలన వద్దు, ఈ విధ్వంస పాలన వద్దు అని ఒక తీర్పు ఇచ్చి ఇప్పటికి 2 ఏళ్ళు దర్శిలో స్వల్ప తేడాతో ఓడిపోయినా ప్రజల తీర్పుని గౌరవించి మరింత ప్రజలకు దగ్గర అవ్వాలి. ఈసారి ప్రజల మనసు గెలిచి దర్శి నియోజకవర్గంలో గెలవాలని సంకల్పంతో కష్టపడి తీర్పుకి ఏమాత్రం ఒక లెక్క లేకుండా, ఇటు అసెంబ్లీకి వెళ్లకుండా వెన్నుపోటు అంటూ ర్యాలీ చేస్తున్నారు. అసలు వెన్నుపోటుకు అర్థం ఏంటి? పొద్దునేమో వెన్నుపోటు ర్యాలీ అని మొదలు పెడతారు. 1 గంటలో ఎవరన్నా హామీలను అమలు చేసేది ఎవరన్నా ఉన్నారా అంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని మళ్ళీ వాళ్ళు ఒప్పుకుంటారు. కూటమి ప్రభుత్వం కేటాయింపులతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రకాశం జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 441.88 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ పలు దఫాలుగా సీఎం చంద్రబాబును కలిసి చేసిన ప్రయత్నాలు ఫలించి ఫిషింగ్ హార్బర్ ఏర్పడనుంది. హార్బర్ నిర్మాణంలో కొత్తపట్నం ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందే అవకాశాలతో పాటు ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కే పల్లెపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అవసరమైన 17.54 ఎకరాల విస్తీర్ణాన్ని గుర్తించి అందులోని 38 ఇళ్లకు పునరావాసం కల్పించే విధంగా మారిటైమ్ బోర్డు అధికారులు, మత్స్యశాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. కనీసం 800 మీటర్ల పొడవు, 150 మీటర్ల వెడల్పు ఉండేలా స్థలం అవసరమని చెప్పగా, స్థానికంగా ఇళ్లకు నష్టం కలగకుండా తారు రోడ్డుకు తూర్పు సముద్రం వైపు భూసేకరణ జరపాలని గ్రామస్తులు విన్నవించారు. ఆ దిశగా రెవెన్యూ అధికారులు భూసేకరణకు ప్రతిపాదన సిద్ధం చేశారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం పలుసార్లు ప్రకటనలు చేసింది, కానీ నిధులు విడుదల చేయలేదు. గ్రామస్తులు స్థానికంగా నిర్మించేందుకు వ్యతిరేకించిన నేపథ్యంలో సమీప ప్రాంతాలైన పిన్నివారిపాలెం, రంగాయపాలెం, పాదర్తి గ్రామాల వద్ద నిర్మించేందుకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. హార్బర్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ఖరారు కాకపోగా నిధుల సమస్య ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక దృష్టి సారించి పాత టెండర్లను రద్దు చేసి తొలుత ప్రతిపాదించిన పల్లెపాలెం వద్ద హార్బర్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. హార్బర్ నిర్మాణం వల్ల మత్స్యకారులకు ఎంతో మేలు కలుగుతుందని, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని పల్లెపాలెం వాసులు కోరుతున్నారు. హార్బర్ వచ్చిన దానివల్ల మాకు కొద్దిగా లాభాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ ఫిషింగ్ ఇక్కడికి వేస్తున్నాం, సరుకు వేస్తుంటే కొద్దిగా రేట్లు తక్కువలో కట్టిస్తున్నారు. అది వచ్చిన దాని వల్ల మాకు కొద్దిగా రేటు కల్పిస్తారు. ఏదంటే కొద్దిగా రేట్లు వస్తాయి, పక్కన వాళ్ళు వస్తారు. కాబట్టి ఈ హార్బర్ సెలక్షన్ చేయిందనుకో ఈ ఎమ్మెల్యే గారికి మా అభినందనలు. ఈ ఫిషింగ్ హార్బర్ మాకు సెలక్షన్ చేయిందనుకో జనార్దన్ గారికి, సత్య గారికి, ఎమ్మెల్యే గారికి
ఎంపీ గారికి మా అభినందనాలు. మంత్రి స్వామి గారికి ధన్యవాదాలు. జిల్లాలోని కొత్తపట్నం, నాగులుప్పలపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు మండలాల పరిధిలో సుమారు 70 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. సుమారు 20,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో స్థల పరిశీలనతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం అక్కడకు వెళ్లిన రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో హార్బర్ నిర్మాణం వాయిదా పడింది. దామచల్ల జనార్దన్ రెండవసారి ఎమ్మెల్యే అయ్యాక పలుమార్లు సీఎం చంద్రబాబును కలిసి కొత్తపట్నం తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ప్రయోజనాలను వివరించారు. దీంతో పల్లెపాలెం వద్ద హార్బర్ నిర్మాణంతో పాటు రాష్ట్రంలో మరో 3 హార్బర్లకు నిధులు మంజూరు చేశారు. మా బీచ్లో మా పల్లెపాలెం 3 పాలాలు మనం ఎక్కడ కట్టితే హార్బరు చాలా మంచిది. ఏంటంటే పైనుంచి లోపల నుంచి కట్టుకెళ్ళిపోయారు అనుకో మాకు ఇబ్బందులు ఉండదు. ఏంటంటే తుఫానికి కానీ ఏదో గాలి కొట్టినా ఏదన్నా సైకిల్ మాకు ఇబ్బంది ఉండదు. మాకు చాలా మంచిగా జరుగుతుంది మాకు. కాబట్టి దయించి ఎమ్మెల్యే గారికి విసిరిమైన వాళ్ళకి నమస్కారం చేసి చెప్పుకోండి. ఇది మాది మనవి. కాబట్టి ఏంటంటే అంత తొందరగా ముగిస్తే అంత మంచిది. దామచల్ల జనార్దన్ గారికి, సత్య గారికి, స్వామి గారికి, వీళ్ళ ముగ్గురికి ధన్యవాదాలు. ఎంపీ గారికి తొందరగా మాకు ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిదని ప్రాధాన్యపై కోరుకుంటున్నాం. 2024 ఎన్నికల్లో హార్బర్ నిర్మాణానికి మాట ఇచ్చిన జనార్దన్ సహచర ప్రజా ప్రతినిధుల సహకారంతో నిధులు మంజూరు చేయించి హామీని నిలబెట్టుకున్నారు. తమ పట్ల, తమ ప్రాంతం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఎమ్మెల్యే జనార్దన్ చేసిన కృషికి మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. మాకు ఎప్పటి నుంచో ఈ పోర్టు వస్తుంది అనే దామచల్ల జనార్దన్ గారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. కొన్ని శక్తులు దాన్ని అడ్డుకుంటున్నాయి. నా గ్రామ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు ఇక్కడ పోర్టు పడితే నా గ్రామ ప్రజలు అందరూ కూడా సంతోషిస్తారు. వెళ్ళవేళ్ళ కూడా దామచల్ల జనార్దన్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఆయన పోరాడి మా గ్రామానికి, మా కొత్తపట్నం పల్లెపాలెం ఈ బీచ్లో మాకు మా కుటుంబ సభ్యులైన ఇక్కడ అందరూ మా మత్స్యకారులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు ఈ యొక్క పోర్టు నిర్మాణం చేసే దీంట్లో మీరు నిమగ్నాలై ఉంటారు. దానికి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. దామచల్ల జనార్దన్ గారు త్వరగా ఈ పోర్టు పడే విధానం, ఈ పోర్టు తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకుంటారని దయచేసి మీకు మీ తమ్ముడు గారికి కానీ అందరూ కూడా దయచేసి మాకు త్వరగా ఇది చేయాలని చెబుతున్నాను. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన కేంద్రంలో ఆయన మంచి ప్రదేశంలో ఉన్నారు. ఆయన కూడా దయచేసి మాకు సహాయం చేయాలని మరీ కోరుకుంటాను. ఫిషింగ్ హార్బర్కు 441.88 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం ఎంతో మంచి పరిణామమని కె పల్లెపాలెం ఎంపీటీసీ పిన్ని నరసింహారావు తెలిపారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హార్బర్ నిర్మాణంపై ఎమ్మెల్యేని కలవడం, గ్రామం ఎదుటే నిర్మాణం చేయాలని కోరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కృషితో పాటు సహకరించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యలకు కృతజ్ఞతలు తెలిపారు. 2024 తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా కృషి డిపార్ట్మెంట్ అధికారులు ఇక్కడికి వచ్చి సర్వే చేశారు. దామచల్ల జనార్దన్ గారు మేమందరం వెళ్ళి ఆయనకి తెలుపుకున్న తర్వాత ఆయన చొరవ తీసుకుని ఎందుకు మీ ఊరినేరే కట్టాలి అని మమ్మల్ని అడగడం జరిగింది. 250 నుండి 300 వరకు బోట్లు ఉన్నారు. మత్స్య సంపద మీదే ఆధారపడి బతికేవాళ్ళం. ఈ ఫిషింగ్ హార్బర్ కట్టడం వల్ల చాలా ఉపయోగకరము. మా వ్యాపారాలు కానీ, మా ఫిషింగ్ డెవలప్మెంట్ కానీ చాలా జరుగుతాయి. తుఫానులు, విపత్తులు వచ్చినప్పుడు ఎక్కడో ఉన్న సముద్రం దాదాపు ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్డు నుంచి నీటి మట్టం 4 మీటర్లు కూడా లేదు. తుఫానులు వచ్చినా, విపత్తులు వచ్చినా ఏ విధమైన సరే మా ఊరు కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఊరిలో ఉన్నటువంటి ఎంతమంది 6,500 మంది జనాభా నివాసం లేకోకుండా ఊరే పోయే విధంగా ఉంది. కాబట్టి మాకు ఇక్కడే కట్టాలి అని చెప్పి మేము అందరం ప్రాధాన్యపడి అడిగితే ఆయన గ్రహించి చొరవ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి
ఈ ఎన్నవించి ఈరోజు 441.88 కోట్లు మాకు ఈ ఫిషరీస్ హార్బర్ కట్టడానికి అవకాశం కల్పించిన మహానుభావుడు దామచల్ల జనార్దన్ గారు. పల్లిపాలెం నేరే హార్బర్ కట్టాలి, పల్లిపాలెం ఉన్నటువంటి మత్స్యకారులందరూ వాళ్ళ అభివృద్ధి జరగాలంటే, వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళ ఊరు జాగ్రత్తగా ఉండాలంటే, వాళ్ళ ఊరు ప్రజలందరూ బాగుండాలంటే పల్లిపాలెం నేరే ఆర్ఎన్బి రోడ్ నుంచి లోపలికి 150 మీటర్ల వరకు హార్బర్ని నిర్మించాలని కోరడం జరిగింది. ఆయనకి మా పల్లిపాలెం మత్స్యకారుల తరపున గ్రామ పెద్దలు, కాపులు, నాయకులు, కూటమి గవర్నమెంట్ నాయకులు అందరి తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఫిషింగ్ హార్బరు ఇంత త్వరగా శాంక్షన్ చేసి నిధులను ఇచ్చినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి, దామచర్ల సత్య గారికి, మంత్రివర్యులు స్వామి గారికి, ఎంపీ మాగకుంట శ్రీనివాసరెడ్డి గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకెంతో మేలు చేసినందుకు మా గ్రామం తరపున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నాము. పొన్నలూరు మండలం వెంకుపాలెం గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్లు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య ప్రత్యేక పూజలు చేశారు. ఆయు మనోన్మనాయ సిద్ధిరస్తు, అభీష్టబల సిద్ధిరస్తు, సకల శరీర ఆరోగ్యతాబల సిద్ధిరస్తు. మనో ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే గోపతి ధ్రువం మనోన్మనాయ. చూడండి అందరూ. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని దామచల్ల సత్య అన్నారు. మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. యువత ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. సంగమేశ్వరం ప్రాజెక్టుకు త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మండల పార్టీ ఉపాధ్యక్షులు తానికొండ మహేంద్ర, నాయకులు మండవ ప్రసాద్, కర్ణ కోటిరెడ్డి, గుమ్మల్ల వెంకట్రావు, మాదాల ప్రసాద్, ముప్పరాజు చిన్న నరసింహం, మాదాల కోటేశ్వరరావు, చిన్న సుబ్బరామయ్య, శ్రీను, బత్తిని వెంకట్రావు, ముప్ప హరిబాబు, జాజుల మల్లికార్జున, మాదాల నరేష్ తదితరులు పాల్గొన్నారు. మన వెంకుపాలెం గ్రామంలో ఈ పోలేరమ్మ తిరునాళ్ళకి రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వేదిక మీద మన సీనియర్ నాయకులు కర్ణ కోటిరెడ్డి గారు, ప్రసాద్ గారు, వెంకట్రావు గారు, మన వెంకుపాలెం గ్రామ నాయకులందరూ, అలాగే ఈరోజు మన వెంకుపాలెం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మీరందరూ ఒక పండగ వాతావరణంలో ఒక మంచి ఈ యొక్క డ్యాన్స్ కార్యక్రమాలు కానీ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. నేను ఎక్కువ సమయం కూడా మిమ్మల్ని తీసుకోను. రెండు విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మీ అందరి ఆశీస్సులతోటి దామచర్ల కుటుంబాన్ని 40 సంవత్సరాలు మీరు ప్రేమించారు. మీకు సేవ చేసుకునే హత్య కేసులో తండ్రి కుమారుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మొయిన్ వెల్లడించారు. 2008లో వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ ఐటీఐ కాలనీకి చెందిన షేక్ అబ్దుల్ సత్తార్ ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీని ఒంగోలులో రిజిస్టర్ ఆఫ్ సొసైటీ ద్వారా నమోదు చేయించి అధ్యక్షుడిగా ఉన్నాడు. తనకు పరిచయం ఉన్న టంగుటూరుకు చెందిన షేక్ హుస్సేన్, కుక్క బీరయ్య, నాతాని అశోక్, కొమ్మనబోయిన రాజమౌళి, ఎంవివి ప్రసాదరావులను వాటాదారులుగా చేర్చుకుని ఈపూరు పాలెంలో బ్రహ్మనాయుడు పేరుతో ఐటీఐ కళాశాలను 2012లో ఏర్పాటు చేశారు. సత్తార్ను ప్రిన్సిపల్గా నియమించగా లావాదేవీలకు సంబంధించి లెక్కలు చూపకపోవడంతో ప్రిన్సిపల్ పదవి నుండి తప్పించి కటకం వెంకటశేషయ్యను నియమించారు. అంతేకాకుండా సొసైటీ అధ్యక్ష పదవి నుండి తొలగించారు. దీంతో కక్ష పెంచుకున్న సత్తార్ పథకం ప్రకారం ఈ నెల 12న కళాశాలలో సమావేశం నిర్వహించగా ఒక్కసారిగా సత్తార్ ప్రిన్సిపల్ శేషయ్యను కత్తితో పొడవడంతో అతన్ని కాపాడేందుకు అడ్డువచ్చిన హుస్సేన్ సత్తార్ కుమారుడు చేతులు పట్టుకోగా అతనిని ఛాతీలో పొట్టలో పొడవడంతో ఇద్దరిని ఏరియా వైద్యశాలకు తరలించగా
హుస్సేన్ మృతి చెందాడు. శేషయ్యను చికిత్స నిమిత్తం కిమ్స్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసులో నిందితుడైన తండ్రి, కుమారుడు ఆటోనగర్ సమీపంలో ఉండగా వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు తెలిపారు. గ్రామీణ సీఐ సుధాకర్ రావు, ఈపురుపాలెం ఎస్ఐ రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన షేక్ అబ్దుల్ సత్తార్ యొక్క మొబైల్ నంబర్ని ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి తీసేసి షేక్ మన శేషయ్య అనే అతనికి, అంటే యాక్టింగ్ ఎవరైతే ప్రిన్సిపాల్గా నియమించారో ఆ ప్రిన్సిపాల్ గారి పేరు మీద వచ్చేసింది అది. అప్పుడు ఈ షేక్ అబ్దుల్ సత్తార్ ఎవరైతే ఉన్నారో తన యొక్క కంట్రోల్ పూర్తిగా ఆ కళాశాల నుంచి వెళ్ళిపోయింది అనే దాని మీద కక్ష పెట్టుకొని తన కుమారుడితో కలిసి వీళ్ళని ఎలాగైనా సరే వీళ్ళ మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో గతంలోనే ప్లాన్ చేసుకొని ఆన్లైన్లో ఒక కత్తి కూడా సరే ఆయన కొన్నారు. ఆ కత్తిని ప్రతిరోజు తన వెంట తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఆ రోజు 12వ తేదీన ఈ షేక్ అబ్దుల్ సత్తార్ ఎవరైతే ఉన్నారో ఈయన వెళ్ళి ప్రిన్సిపాల్ ఛాంబర్లో కూర్చోవటం జరిగింది. కూర్చున్నప్పుడు ఈ సొసైటీ మెంబర్స్, సొసైటీ ప్రెసిడెంట్ అయినా సరే బీరయ్య, అట్లాగే నాతాని అశోక్, కొమ్మనబోయిన రాజమౌళి, అట్లాగే కొంతమంది వచ్చి ఈయన్ని క్వశ్చన్ చేశారు. షేక్ అబ్దుల్ సత్తార్ని, నిన్ను ఆల్రెడీ మనం ప్రిన్సిపాల్ పదవి నుంచి తీసేసాము, శేషయ్య అనే వ్యక్తిని మేము పెట్టాము, ఇప్పుడు నువ్వు ఎందుకు అనవసరంగా వచ్చి ప్రిన్సిపాల్ సీట్లో కూర్చోవడం దేనికి, నువ్వు రాకూడదు అని చెప్పేసి చెప్పడంతో ఇతను ఆగ్రహం చెంది తన యొక్క ఆజమాయిషీ కళాశాల మీద పూర్తిగా పోయిందనే దాని మీద తన కుమారుడితో కలిసి ఎవరైతే తనను క్వశ్చన్ చేయడానికి వచ్చిన ప్రస్తుత ప్రిన్సిపాల్ శేషయ్యని, అట్లాగే సొసైటీ మెంబర్స్లో ఒకరైన షేక్ హుస్సేన్ మీద కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పొడవడం జరిగింది. దీని మీద వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు బాగా తీవ్రంగా గాయపడిన షేక్ హుస్సేన్ మరియు శేషయ్యలని చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈ సంఘటన మీద పోలీసు వారికి ఫిర్యాదు రాగా పోలీసు వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ షేక్ హుస్సేన్ అనే ఆయన చీరాల ఏరియా హాస్పిటల్లోనే చనిపోయారు. అదే రోజు 12వ తేదీనే సంఘటన జరిగిన రోజే చనిపోవడం జరిగింది. తర్వాత తీవ్రంగా గాయపడిన శేషయ్య ప్రిన్సిపాల్ గారిని ఇంకా మెరుగైన చికిత్స కోసం గోరంట్ల హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడ కూడా సీరియస్గా ఉండేటప్పుడు అక్కడ నుంచి గుంటూరుకి తరలించి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి పంపించడం జరిగింది. ఈరోజు మన షేక్ అబ్దుల్ సత్తార్ మరియు అతని కుమారుడు షేక్ జిలానీని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టు చేసిన తర్వాత వాళ్ళ కన్ఫెషన్ మేరకు నేరానికి ఉపయోగించిన, అంటే ఈ హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకుని ఈ దర్యాప్తుని పూర్తి చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా చీరాల రూరల్ సిఐ గారు మన సుధాకర్కి, వాళ్ళ ఎస్ఐ ఈపురుపాలెం ఎస్ఐ మన రామాంజనేయులు మరియు ఇతర సిబ్బంది అసిస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వ్యాపార లావాదేవీలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద ఈ హత్య అనేది జరిగింది. ఎటువంటి రాజకీయ కోణం కానీ అది కానీ ఇది లేదు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఆసనాల సాధన చేయిస్తోంది. దీనిలో భాగంగా జిల్లా స్థాయిలో చీరాల మండలం బాడరేవుకు వెళ్లే దారిలోని నగరవనంలో యోగాంధ్ర నిర్వహించారు. యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానంపై 45 నిమిషాల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యకర జీవనానికి యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. డిఆర్ఓ గంగాధర్ గౌడ్, నరసింహారావు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు. సో ఈ పాదహస్తాసనం అబ్డామినల్ మీద ప్రెజర్ క్రియేట్ చేసుకుందంటే అబ్డామినల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ మీన్స్ యాంగిల్స్. మనం యాసనం చేసినప్పుడు మన సైడ్ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని త్రికోణాసనం అన్నాం. సో ఒక 3 seconds రిలాక్స్ అవుదాం. పెట్టండి, కుడివైపుకే వంగండి. అందరూ ఒకవైపు, నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ. సో మన కుడి పాదాన్ని స్ట్రైట్గా ఉంచి కుడివైపుకి వంగాలి, గాలి వదులుతూ. సో ఎంత వీలైతే పాదాన్ని టచ్ చేయండి, లేకపోతే యాంకిల్ వెనకాల ఉంచండి. సో మన పైన ఉన్న ఇబ్బంది అనిపిస్తే డ్రాప్ చేసేయండి. నేను 30 అయిపోయినాక రిలాక్స్ అవుతాను, అప్పుడు రిలాక్స్ అవుతాం.
కలిసి మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి అగైన్ బ్యాక్ అండ్ కుడి భుజం నుంచి మరియు గంట ఛాతీ ఫ్రమ్ సెంటర్ అండ్ రిలాక్సింగ్ స్టాండ్. మనం లెఫ్ట్ సైడే చూడాలి. మళ్ళీ గాలి తీసుకుంటూ సెంటర్ అయిపోతే రిలాక్స్ ఫర్ అబౌట్ 3 seconds before moving to next pranayama, nothing but anuloma viloma pranayama. ఒంగోలు 41వ డివిజన్ సరళాదేవి నగర్లో నివాసం ఉంటున్న 160 కుటుంబాలకు ఇంటి పన్ను, డ్రైనేజీ, నీటి పైప్ లైన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ మేనేజర్ శ్రీహరికి సిపిఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాష్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. గత 23 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఇక్కడ నివసిస్తున్నామని, గతంలో విద్యుత్తు, మరుగుదొడ్లు, కచ్చా రోడ్లు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిందన్నారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు నల్లూరి మురళి, అజయ్, బంగారయ్య, సలార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మేము ప్రధానంగా అడిగేది ఏంటంటే, ఈ పేద ప్రజలు 20 సంవత్సరాలు నివాసం ఉన్నారు కాబట్టి వాళ్ళకి శాశ్వతంగా ఇంటి పన్ను, నివేశన స్థలాన్ని పన్ను వేయాలని, ఇప్పుడు నూతనంగా రియల్ ఎస్టేట్ కాడి నుంచి, ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి వస్తున్నటువంటి వాటర్ ట్యాంక్ ద్వారా పైప్ లైన్లు సరళాదేవి నగర్కి వేసి వాళ్ళ ట్యాంకర్లు కాకుండా పైప్ లైన్ల ద్వారానే మంచినీటి సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా శాశ్వత గృహ నిర్మాణాలు చేయడానికి కూడా చర్యలు చేపట్టాలని గతం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మేము వాళ్ళకి శాశ్వతంగా నివేశన స్థలాలకు పన్ను, మరి సిమెంట్ రోడ్లు, మంచినీటి పైపు లైన్లు, ఇంటింటి కుళాయి నిర్మించాలని, ఇవ్వాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 41వ డివిజన్లో ఈ సరళాదేవి నగరు ఉండటం జరుగుతుంది. గత 23 సంవత్సరాల నుంచి అక్కడ దాదాపు 180 కుటుంబాలు వాళ్ళు నివాసం ఉంటున్నారు. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటాల ఫలితంగానే కచ్చా రోడ్లు కానీ, కరెంటు సౌకర్యం కానీ, అలాగే మరుగుదొడ్లు కూడా నిర్మించడం జరిగింది. అయితే మేము 23 సంవత్సరాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తుంది కూడా ఇంటి పన్ను ఖచ్చితంగా వేయాలని, వాళ్ళందరికీ పొజిషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈరోజు కమిషనర్ గారిని కూడా కలవటం జరుగుతుంది. ఈ కమిషనర్ గారిని కలవటం ఏంటంటే, మేము నిర్మించుకున్న ఇంటికి పన్ను కల్పించి తర్వాత డ్రైనేజీని సక్రమంగా నిర్మించాలని కోరుతూ ఉన్నాం. టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధరలకు రైతు సంరక్షణ కోసం ఈ నెల 19వ తేదీన ఒంగోలులో జరిగే భారీ ట్రాక్టర్ ర్యాలీలో వేలాది సంఖ్యలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. టంగుటూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జమ్ములపాలెం, కాకుటూరు వారిపాలెం, జైవరం గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. పొగాకు కంపెనీలు సిండికేట్గా ఏర్పడి గత ఏడాది కన్నా పొగాకును అతి తక్కువ ధరలకు కొనుగోళ్లను ప్రారంభించారని రైతులు వీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటా 16,000కు కొనుగోలు చేస్తూ పొగాకు రైతులను నిలువున దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులు నిలువున అప్పుల్లో మునిగిపోయి రైతుల బతుకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంటుందన్నారు. పొందూరు తదితర గ్రామాల రైతులు పొగాకు తీసుకురాగా ధరలు దారుణంగా వేయడంతో రైతులు ఆగ్రహించి వేలాన్ని నిలిపివేయడం జరిగింది.
ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, ఏపీ రైతు సంఘం నాయకులు అన్నాబత్తిన వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, బెజవాడ శివరామయ్య, వేజండ్ల సింగయ్య, ఆవుల ప్రభాకర్, గండిపోయిన ప్రభాకర్ రెడ్డి, నల్లదల కృష్ణయ్య, కిలారి బసవయ్య, బెజవాడ భక్తవత్సలం, కొత్తపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మీ అందరికీ తెలిసి ఇందులో గుంటూరు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, నాకు తెలిసి అందరూ వచ్చిన వాళ్ళే కదా. అందులో ఆ చర్చల్లో నేను కూడా ఉన్నా. ఆ చైర్మన్ మా పక్కన జూనియర్ మందుకూరు అబ్బాయి, ఆయన ఏం చెప్పాడు, మీ అందరికీ బయటకు వచ్చి కూడా ఒక మాట చెప్పాడు, లోపల చెప్పాడు, బయటకు వచ్చి కూడా చెప్పాడు, ప్రతి పొగాకు కాడ కొనుగోలు చేపిస్తాము, కొంటాము అని. ఎప్పుడు కొంటారు అని నేను అడుగుతున్నా, ఎప్పుడు కొంటారు, ఎంతకు కొంటారు అది చెప్పట్లా. అంతా కొంటామంటే ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు వాళ్ళ 19వ తేదీన ఒంగోలులో చలో ఒంగోలు అనే ట్రాక్టర్ ర్యాలీ పెట్టాం. మీ అందరికీ తెలిసిందే, మినీ స్టేడియం ఈ దక్షిణ బైపాస్లో ఉన్నటువంటి ఆర్ఎం ఆఫీస్ దగ్గర నుంచి ఆ బైపాస్ ఉత్తర బైపాస్ దాకా ట్రాక్టర్ ర్యాలీ పెట్టడం ద్వారా ప్రభుత్వాన్ని కదిలించాలంటే మనం బాగానే దాదాపుగా వచ్చినట్టే నాకు తెలిసి 700 మంది గుంటూరు వచ్చారు. కానీ వాళ్ళకి సరిపోలా సంఖ్య, ప్రభుత్వానికి సరిపోలా. అంతకుముందు మన మంత్రి గారిని డోలా బాలవీరంజన స్వామి అధికారులు కూడా అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇంత క్వాలిటీ పొగాకు పోయిన సంవత్సరం లేని క్వాలిటీ ఈ సంవత్సరం ఉంది కదా, కానీ పోయిన సంవత్సరం కొన్న పొగాకు ఈ సంవత్సరం కొనడంలా. నాకు అల్లది కావాలా అంటున్నాడు. మన దగ్గర ఏదైతే లేదో అదే కావాలన్నాడు. కానీ వాంటింగ్ అన్ని రకాలు ఉంటాయి. కానీ లాస్ట్లో ఏంటంటే మళ్ళీ ధరించి నెక్స్ట్ సీజన్కి వెయ్యాలి. కాబట్టి మీరు అందరూ చూశారు డిమాండ్. నేను ఇక్కడ పేరు 18 రోజు పాల్గొంటుంది అదని చెప్తున్నా, వేలంలో యాక్టివ్గా పాల్గొంటుంది 4-5 కంపెనీలే. అవునా కాదా? మీ అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో పొగాకు బోర్డు పాత్ర ఏంది? పొగాకు బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఆ మాన్యువల్లోనే ఉంది. పొగాకు రైతులు సంక్షోభ కాలంలో ఉన్నప్పుడు సివిల్ సప్లై హమాలీలకు వెంటనే వేతన ఒప్పందం చేయాలని, చేయకపోతే సమ్మెకైనా సిద్ధంగా ఉండాలని హమాలీ వర్కర్లకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణ పిలుపునిచ్చారు. అద్దెకి మార్కెట్ యార్డ్లో ఏపీ పౌర సరఫరాల సంస్థ, హమాలీల యూనియన్, సిఐటియు అనుబంధ సంఘం జిల్లా 9వ మహాసభలు యూనియన్ అధ్యక్షులు బిందె ఆంజనేయులు అధ్యక్షతన జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీల పట్ల నిర్లక్ష్యంగా ఉందని కృష్ణ అన్నారు. కార్మికుల పనిభారాన్ని గుర్తించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, వేతన ఒప్పందం కాలపరిమితి పూర్తయి 6 నెలలు గడిచినా ఇంతవరకు కనీసం చర్చలు కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదని ధ్వజమెత్తారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల గోపాలరావు, ప్రధాన కార్యదర్శి ఉదయ్ భాస్కర్, సిఐటియు ఆఫీస్ బ్యానర్ తంగిరాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ 9వ మహాసభ సివిల్ సప్లై హమాలీలది. ఎందుకంటే గతంలో కూడా ప్రకాశం జిల్లాలో జరిగింది. ఇప్పుడు 3 ఏళ్ళకోసారి మనకు ఒక ఆనవాయితీ ఉంది కాబట్టి 9వ మహాసభ జరపడం జరుగుతుంది. కాబట్టి 9వ మహాసభ ఏదైతే తీసుకుంటుందో దాన్ని అందరూ ప్రతిజ్ఞ పూని ఖచ్చితంగా ఏవైతే మన కర్తవ్యాలు ఉన్నాయో కర్తవ్యాలు తీసుకొని పనిచేయాలా. ఇక్కడున్న సిఐటి నాయకులకు అండదండలు తీసుకొని మనం ఏవైతే హక్కులు ఉన్నాయో హక్కుల కోసం పోరాటం చేయాలా. పోరాటం చేసినప్పుడే మనం సాధించుకోగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఈ 4 కూడా లేవర్ తీసుకొని వచ్చి కార్మికులను పొట్టగొడుతుంది. ఎందుకంటే 8 గంటల పనిదానం గతంలో మన నాయకులు ప్రాణాలు అర్పించి అట్లాంటి షార్పులు మార్పు చాలా షార్పులను మార్చేసాం. ఒక గౌరవం అని చెప్పి దగ్గర చెప్పి మార్పు చేసిన సందర్భంలో జాయింట్ కలెక్టర్ కలిసి రిప్రజెంట్ చేసాం. అట్లా అధికారులు కలిసి అక్కడ అయినా కొన్ని మళ్ళీ వెనక్కి వచ్చినాయి, కొన్ని వెళ్ళి మళ్ళా ఇప్పుడు కూడా ఆ ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ షాపులు మారుస్తాము అని చెప్పే పద్ధతుల్లో కూడా ఉంది. దాని మీద కూడా భవిష్యత్తులో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటితో పాటు అట్లా ప్రావిడెంట్ ఫండ్ సమస్యల మీద కూడా చనిపోయినటువంటి వాళ్ళు, మారుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా కలిపి 40 సంవత్సరాలుగా మన సిఐటియు, మన సివిల్ సభ హమాలీ యూనియన్ సిఐటి అనుబంధం సంస్థ ఈ జిల్లాలో ఏ సమస్య వచ్చినా మీకోసం పనిచేస్తుంది. ఎందుకు విషయం చెప్తానంటే పోయినసారి మన పాయింట్ కుదింపు చేశారు.
పొద్దులు ఎత్తేసి దొనకొండలో దర్శి ఎత్తేసి పొద్దులో కలిపారు. ఇక్కడ మొలమూరు ఎత్తేసి అద్దంకిలో కలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. క్యాంపు కార్యాలయంలో ప్రజావేదికలో అర్జీల స్వీకరణ. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై దర్శి సంతనూతలపాడు నియోజకవర్గాల్లో విజయోత్సవ సభలు. సూపర్ 6 పథకాలు సూపర్ సక్సెస్ చేశామన్న నాయకులు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలన్న జేసీ కల్పనా కుమారి. ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడిన గుడ్ సమారిటన్లకు సత్కారం. డి న్యూస్లో నేటి మాట. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కడే ఏడవాలి, నవ్వొచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకమంటారు, ఒక్కడే నవ్వితే పిచ్చంటారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.